అందరికీ నమస్కారం. పల్లెబాట కార్యక్రమం భాగంగా ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గం రావడం జరిగింది. ఈ యొక్క ఉస్నాబాద్ అధ్యక్షుడు మల్లయ్య గారు, ఇన్ఛార్జ్ రమేష్ గారు ఆధ్వర్యంలో అందరూ గ్రామంగా తిరగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మేజర్ సమస్యలు కూడా అన్ని చూద్దాం. ఎందుకంటే ఇక్కడ గ్రామంలో మేజర్గా సమస్యలు ఏంటంటే మనకు మత్స్యకారులకు సభ్యత్వాలు, అదేవిధంగా ప్రధానమైన సమస్య బీసీఏ. కాబట్టి గ్రామాలు ఉన్న అందరి కోరిక ఏంటంటే బీసీఏ మీద. కాబట్టి మొత్తం గ్రామం నుంచి కూడా అందరూ కోరుకున్న బీసీ కాబట్టి ఆ బీసీఏ కోసం మన యొక్క ముద్రాజ్ బిడ్డ కూడా చైతన్యం కావడానికి అందరూ ఏకమవుతున్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము ఏం తెలియజేస్తున్నామంటే జాతి చిరకాల కోరికైన బీసీఏ ఇచ్చి మా యొక్క మత్స్యకారులకు పింఛన్లు ఇచ్చి మమ్మల్ని గుర్తించినట్టయితే మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నోవడం తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ కూడా మాకు ఆశయాలు నిర్వహించకుండా మా జాతి నాయకులను కూడా గౌరవించకుండా మీ ప్రభుత్వం చేయాలని మేమైతే మాకు మంచిగా అనిపిస్తాం లేదు. ఇక ముందు అదే విధంగా ప్రయత్నిస్తే మాత్రం ముద్రాలందరూ కూడా తిరగబడి రోజు వస్తుంది కూడా తెలియజేస్తున్నాం. జై ముద్రా. ఈరోజు కరీంనగర్ జిల్లా నుంచి మన టీఎంపీఎస్ పల్లెబాట కార్యక్రమాన్ని ముగించుకొని మన ఉస్నాబాద్ నియోజకవర్గానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి రాగానే ఇక్కడ నియోజకవర్గ ప్రజలు, మన ముదిరాజ్ బంధువులు ఘనస్వాగతం పలికినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన పల్లెబాట కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జాతిని ఐక్యం చేయడానికి పల్లెబాట కార్యక్రమం మేము మొదలుపెట్టుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా చైతన్యమై మనం చేసే కార్యక్రమాన్ని మన గవర్నమెంట్కి మనం తెలియజేసేలా చేయాలని తెలియజేస్తా ఉన్నాను. రాబో రోజుల్లో మనకు అన్యాయం చేసిందని చెప్పి తెలిస్తే వెంటనే ప్రతి ఒక్క పిలిపిస్తే, మన అధ్యక్షుడు పిలిపిస్తే మన హైదరాబాద్లో పెద్ద ఎత్తున బహిరంగ సభకి ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. రావడమే కాదు, సద్ది మూట మన అన్న చెప్పినట్టు ఇందాక సద్ది వాళ్ళు తెచ్చుకొని అలాగే వలలు తీసుకొచ్చి మీరు ఇస్తారా లేదంటే వల వేసి ఉరివేయాలా అని చెప్పి మేము పిలుపునిస్తామని చెప్పి అందరికీ కూడా అల్టిమేట్ జారీ చేయడం జరుగుతుంది. అంతే. ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గానికి రాగానే టీఎంపీఎస్ రాష్ట్ర నాయకత్వానికి ఇంత మంచి స్వాగతం పలికినటువంటి ముదిరాజు కులస్తులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్రామాన ముదిరాజు జెండాను, గ్రామాన ముదిరాజు జాతిని చైతన్యం చేయడానికి ఈరోజు టీఎంపీఎస్ ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము చెప్పాల్సింది కొన్ని ముఖ్యమైన విషయాలు తీసుకున్నట్టయితే, గతంలో 2009లో ఏదైతే బీసీడీ నుంచి బీసీఏకు 15 జీవో నెంబర్ 15 ద్వారా అప్పుడు ఏదైతే మాకు అమలు జరిగిందో దానిని మీరు కొనసాగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మా ముదిరాజు సోదరులు కూడా విన్నపించేది ఏంటంటే, గతంలో ఎన్నో సంఘాలు వచ్చినాయి, వాటితోటి మన జాతికి ఒరిగేది ఏం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గ్రామాన మన నీలం మదన్న ముదిరాజు గారు స్థాపించినటువంటి టీఎంపీఎస్ జెండాను మన గ్రామం తీసుకెళ్లి మన గ్రామ కమిటీలు, అదేవిధంగా మండల కమిటీలు, అదేవిధంగా నియోజకవర్గ కమిటీలు, పూర్తి స్థాయి కమిటీలు వేయాలని ఈ ముదిరాజు కుల సంఘం నాయకులకు ఈ వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తొందరలోనే హైదరాబాద్లో 1000 మందితోటి మనం భారీ బహిరంగ సభ ప్రణాళిక చేస్తున్నాం. దానికి మీరు అందరూ కమిటీలు వేసిన తర్వాత ఆ సభను మనం విజయవంతం చేసి మన హక్కులను రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇది సంబంధించి మనం ఇప్పటి నుంచే గ్రామాన టీఎంపీఎస్ జెండాను తీసుకువెళ్లాల్సిందిగా ఇక్కడ ఉస్నాబాద్ నియోజకవర్గ ముదిరాజ్ కుల బంధువులకి విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.